హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత ప్రభుత్వం ద్వారా అందించబడే అత్యున్నత పురస్కారమైన పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో పద్మ అవార్డ్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఈ పద్మ అవార్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ పద్మ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, అలాగే ఇప్పటిదాకా మన తెలుగు వారు ఎంతమంది ఈ అవార్డును స్వీకరించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారాలలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పురస్కారం 1954 జనవరి 2న నెలకొల్పబడింది. వివిధ రంగాలలో కృషి చేసిన భారత పౌరులకు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేరిట పురస్కారాలు ఇవ్వబడుతుంది. పద్మవిభూషణ్ పురస్కారం ఇది భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం. దీనిపై దేవనాగరి లిపిలో పద్మ విభూషణ్ అని రాయబడి ఉంటుంది. ఈ పురస్కారాన్ని ఇప్పటిదాకా 336 మంది స్వీకరించారు. పద్మభూషణ్ పురస్కారం ఇది భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం. దీనిపై దేవనాగరి లిపిలో పద్మభూషణ్ అని రాయబడి ఉంటుంది. ఈ పురస్కారాన్ని ఇప్పటిదాకా 1287 మంది స్వీకరించారు. పద్మశ్రీ పురస్కారం ఇది భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం. దీనిపై దేవనాగరి లిపిలో పద్మశ్రీ అని వ్రాయబడి ఉంటుంది. ఈ పురస్కారాన్ని ఇప్పటిదాకా 3421 మంది స్వీకరించారు. ఇక మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 100 పద్మ అవార్డ్స్ రాగా తెలంగాణలో 184 పద్మ అవార్డ్స్ వచ్చాయి. ఇక చలనచిత్రాల విషయానికి వస్తే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్న ఒకే ఒక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగులో పద్మశ్రీ అందుకున్న నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, అలానే కమెడియన్ రేలంగి వెంకటరామయ్య గారు, అలాగే సంగీత దర్శకుడు ఘంటసాల గారు, ఇంకా బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, రాజమౌళి గారు, మోహన్ బాబు గారు ఈ లిస్టులో ఉన్నారు. పద్మభూషణ్ అందుకున్న నటులు శ్రీ కొణిదెల చిరంజీవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అలాగే ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు. ఇక జనవరి 26న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.